మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగనే మరి లైవ్ లో ఉన్నటువంటి యోబు గారికి, అలాగనే మరి వెంకట్రావు గారికి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి వెంకట్రావు గారు వారు ఫోన్ చేసి మరి ఆ డేట్ అడిగి ఈ రోజున ప్రత్యేకంగా తీసుకున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది ప్రియులారా, మరి నిజంగా ఎవరమో ఎక్కడి వారమో ఎవరికి చెందితమో తెలియనటువంటి మనల్ని క్రీస్తుల వారు తన అపారమైనటువంటి ప్రేమ చేత తన నామమందు విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులారా, మరి ఈ రీతిగా మనమందరం దేవుని బిడలమని మరి జూములో కలుసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి రండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కొన్ని మాటల్ని మనం ధ్యానం చేద్దాం. మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో ఒక గొప్ప మాటను మనం చూస్తాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో, నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, ఉండబోతున్న దాని కోసం మనము ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆయన ద్వారా దేవునికి మనము స్తుతియాగము చేయుదము అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఆయన అనగా యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు నేనే మార్గమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రారు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తులుడైనటువంటి పౌలు గారు కూడా అదే మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ఉండబోతున్న దానికోసం మనము ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. స్తుతి అనగా యాగము, స్తుతి అనగా ఒకసారి, యాగము అనగా కంటిన్యూ, ఇప్పుడు అప్పుడు ఎల్లప్పుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవునికి స్తుతి యాగము మనము చేస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈ యొక్క రాత్రి ఆయన ద్వారా మనము దేవునికి స్తుతియాగం చేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మరి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా కింద రాయబడినటువంటి మాట, ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించేదం అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జిహ్వా అనగా నాలుక ద్వారా దేవునికి స్తుతియాగం అర్పిస్తూ జిహ్వా ఫలములు అర్పించేదం అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సందర్భంలో మనము దేవునికి జిహ్వా ఫలాల ద్వారా స్తుతియాగం చేసేటువంటి వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన నామమును ఒప్పుకొనుచు అని రాయబడింది అక్కడ. ఆయన నామాన్ని మనం ఒప్పుకోవటానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ నామాన్ని మనం ఒప్పుకోవటం ఎంత పరిశుద్ధమైనటువంటి నామం, ఎంత ఖ్యాలి కలిగినటువంటి నామం, ఎంత త్యాగం కలిగినటువంటి నామం, ఎంత మహోన్నతమైనటువంటి నామం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి మరి అద్భుతమైనటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ నామం ఈ లోకానికి వచ్చిన తర్వాత వ్యాధులు దూరమయ్యాయి, బాధలు దూరమయ్యాయి, కష్టాలు దూరమయ్యాయి. యేసు నామములోనే ఉచ్చరించగానే దుష్ట శక్తులు కూడా పారిపోతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత అద్భుతమైనటువంటి మాట, ఆ నామం ఈ లోకానికి యేసుక్రీస్తు వారు శిలో శిక్ష రాక పూర్వము ఒక గొప్ప మాటను పలుకుతాడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనముని మనం చూస్తాం. ఏమంటే, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించబడిన ఈ మనుష్యులందరికీ నీ నామమును ప్రత్యక్షత పరిచితిని. అనగా ఏ నామమైతే నాకు పెట్టావో, గాబ్రియేలు దూత ద్వారా మరియమ్మకు ఏ పేరైతే పెట్టమని చెప్పావో ఆ పేరును అనగా ఆ నామాన్ని నీవు నాకు అనుగ్రహించబడిన ఈ మనుష్యులందరికీ నీ నామమును నేను ప్రత్యక్షత పరిచానన్నాడు ప్రభుల వారు. కాబట్టి ప్రత్యక్షత పరచబడిన ఆయన నామాన్ని స్తుతించాలని, ధ్యానించాలని, కీర్తించాలని, సన్నుతించాలని మానవాళికి
దేవుడు చెప్పాడు. దేవుడు ఆత్మ. ఆత్మయే మానవాళిలో ఒక కార్యాన్ని జరిగించడానికి శరీరధారిగా, కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యకు నివాసం చేయడానికి వచ్చినటువంటి దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలను చేశాడు. తన నామమందు విశ్వసించిన వారందరికీ, చూసారా, యోహాను సువార్త 1:12 తన నామమునందు విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఈ గొప్ప కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. ఆయన నామాన్ని అంటే ఆ నామం ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎంత గొప్ప త్యాగం చేయబడిందో, ఎంత గొప్ప కార్యాలు జరిగాయో మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు గర్భములోనే ఉండగానే తన తల్లి గారు చెప్పినటువంటి మాట, యేసుక్రీస్తు వారు గర్భములో ఉన్నప్పుడు తన తల్లి గారు పలికినటువంటి మాట, లూకా సువార్త 1:49 సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను, ఇది మొదలుకొని అన్ని తరముల వారందరూ నన్ను ధన్యురాలనందరూ, ఆయన నామం పరిశుద్ధం అని రాయబడింది. అంటే ఆయన నామం పరిశుద్ధం. పరిశుద్ధమైన ఆయన నామాన్ని స్తుతించాలని, ధ్యానించాలని, కీర్తించాలని, సన్నుతించాలని మానవాళికి దేవుడు చెప్పాడు. దేవుడు ఆత్మ. ఆత్మయే మానవాళిలో ఒక కార్యాన్ని జరిగించడానికి, ఆత్మయే శరీరధారిగా, కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యకు ఈ లోకానికి వచ్చి అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆయన జరిగించారు. అంత మాత్రం కాదు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక గొప్ప మాటను మనం చూస్తాం. ఆ నామం ద్వారానే పాపాలు కడగబడ్డాయి. ఆ నామం ద్వారానే ఒక గొప్ప అద్భుతాలు జరిగాయి. మనము మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6:11 మనం గమనించగలిగినట్లయితే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఆయన నామం ముందు తండ్రి యొక్క దేవుని ఆత్మయందు యేసుక్రీస్తు నామమున మనం కడగబడిన వారమై పరిశుద్ధులుగా తీర్చబడుతుంది, నీతిమంతులుగా తీర్చబడుతుంది అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. అద్భుతమైన మాట. అంటే ఆయన నామం ద్వారా మనం కడగబడుతున్నాం. అంటే పాప దోషాలతో నిమగ్నమైనటువంటి కుటుంబాలను, జీవితాలను, బ్రతుకులను ఆయన కడిగినట్లుగా చూస్తాం. ఆ నామం కడగబడిన తర్వాతనే మనము పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. నిలవరమైన పట్టణానికి మనం చేర్చేటువంటి ఓ గొప్ప అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ధన్యత దేవుడు మీకిచ్చాడు, ఇలాంటి ధన్యత నాకిచ్చాడు, ఇలాంటి ధన్యత ప్రపంచ యావత్ మానవ కోటికి ఇలాంటి ధన్యతనిచ్చాడు. ప్రేమిటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక గొప్ప మాటను చదువుకొని మనము సాక్ష్యానికి వెళ్ళాలని నేను ఆశపడుతుంటున్నా. ఎందుకనగా ఈ యొక్క నామంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ఈ నామంలో ఉన్నటువంటి ఒక గొప్ప భాగ్యం మనం చూద్దాం. యోబు గ్రంథం 33:23 ఒక గొప్ప మాటను చూస్తాం. నరులకు యుక్తమైనది ఏమిటో దానిని వానికి తెలియచేయటానికి వేలాది దూతలలో మధ్యవర్తి యొక్క గనుడు వానికి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపించును అని రాయబడింది. కాబట్టి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, పాతాళములోనికి దిగి వెళ్ళకుండా మధ్యవర్తి యొక్క ఘనుడు, చూసారా, మధ్యవర్తి అనగా దేవునికి మానవునికి మధ్యవర్తి. మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు పిల్లరా నశించిపోతున్నటువంటి వ్యక్తికి మధ్యవర్తిగా ఉంటే గిన దేవుడు అని పాతాళములోనికి దిగి వెళ్ళకుండా విడిపిస్తాడని వ్రాయబడింది. నా ప్రేమటువంటి దేవుని పిల్లరా, నీ మెండైనటువంటి గొప్ప కార్యాన్ని, మెండైనటువంటి గొప్ప కృపను మనమందరం పొందుకోవడానికి దేవుడు మార్గాన్ని అనుగ్రహించాడు. ఈ రాత్రికాల సమయంలో చేరకుడు వచ్చినటువంటి మీ అందరికీ వినిపించగలిగినటువంటి మాట ఏమిటంటే, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోతున్న దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. లోకములో కనిపెట్టుకున్నదంతా కూడా మనం దేవుని రాజ్యం కోసమే. ఆ రాజ్యం కోసం ఎంతమంది అయితే మనం కనిపెట్టుకున్నామో వారందరికీ యేసుక్రీస్తు వారు ఒక ప్రత్యేకమైనటువంటి నామాన్ని మనకు బయలుపరిచి, ఒక పరిశుద్ధమైన నామాన్ని భూమి మీద తీసుకొచ్చి, పరిశుద్ధమైన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా మార్చి ఈరోజు మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చాడు. అందును బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మరి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా,
మరి నేను లోకానుసారంగా ఉన్నప్పుడు మరి నా యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రకాశం జిల్లా గిద్దలూరు తాలూకా మరి ఆకవీడు అనేటువంటి ఓ మారుమూల ప్రాంతంలో ఓ చాకలి కుటుంబంలో నేను జన్మించాను. మా కులవృత్తి బట్టలు ఉతకటం, ఇస్త్రీ చేయటం. ప్రేమటువంటి దేవుని బిడ్డారా, ఇలాంటి సందర్భంలో ఉన్నప్పుడు మా నాన్నగారు మంచి బలాఢ్యుడు, మోటువాడు, ఘాటుగా పని చేయగలిగినటువంటి వాడు. పెద్ద పెద్ద ఏపమాన్లు నరికి ముక్కలు ముక్కలు నరికి సున్నపురాలు కాల్చేటువంటి వాడు. మరి ప్రేమటువంటి దేవుని బిడ్డారా, అంత మాత్రమే కాదు, పోలేరమ్మ అంకాలమ్మ దగ్గర ఎక్కడైనా మేకపోతులను నరకాలి అంటే ఒక గొప్ప వ్యక్తిగా ముందుకు వెళ్తుండేవాడు. ఇలాంటి ఆచారాల్లో మేము ఉన్నప్పుడు మా తల్లి గారు ఒక ఇంటిని కట్టించాలని ఆశపడ్డారు. పిల్లల మిథ్య అనగా మా ప్రాంతంలో మిథ్య అంటారు. 4 పక్కల గోడలు, ఆ రాళ్ల మధ్యలో మట్టి పెట్టి కట్టేదే మిథ్య. పైన దంతలేస్తారు, ఆ దంతల మీద నల్ల బండలేసి ఆ నల్ల బండల మీద బంకమట్టి పోస్తూ ఉంటారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా గమనించాలి. అలాంటి సందర్భంలో మా తల్లి గారు మరి 4 పక్కల గోడలు కట్టిన తర్వాత ఆమె గర్భవతి, 6 లేదా 7 నెలల గర్భవతి. లోక సంప్రదాయం ప్రకారంగా, హైందవ ఆచారం ప్రకారంగా అందరూ అన్నారటమ్మా, నువ్వు ఆల్రెడీ గర్భంతో ఉన్నావు, నువ్వు ఆల్రెడీ బరువుతో ఉన్నావు, పైన మూత వేయకూడదు అని ఒక ఆచారం అంటండి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. అలాంటి సందర్భంలో మరి మా తల్లి గారు వర్షాకాలం ఈ గోడలు పడిపోతాయని చెప్పి ఈ మిద్దె కట్టుకోవడానికి ఆటంకంగా అయితే గిన నేను నా గర్భాన్ని పోగొట్టుకుంటే మంచిది అని అనుకున్నదట. ఆ తర్వాత ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మరి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా గమనించాలి. చిన్న ప్రాబ్లమ్స్. మరి ఎప్పుడైతే ఆ మిద్దె కట్టడము ప్రారంభించారో ఆ మాట అనేసరికి వెంటనే మా అమ్మగారు ఒక ముసలమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెంటనే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరి ముసలమ్మ చెప్పిందంటే ఏమి లేదమ్మా, చిల్లెడి చెట్టు పాలు ఒక గిలాసుడు ఒడుచుకొని తాగితే నీ గర్భం పడిపోతుందని చెప్పారట. బ్రదర్ లైవ్ కట్ చే. లోక హైందవ ఆచారం ప్రకారంగా ఎప్పుడైతే ఆమె ముసలమ్మని అడిగిందో ఆ ముసలమ్మ చెప్పిందంట, ఏమి లేదమ్మా, జిల్లెడి చెట్టు పాలు ఒక గిలాసుడు ఒడుచుకొని తాగితే నీ గర్భం పడిపోతుందని చెప్పారట. ఎప్పుడైతే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆమె ఆ మాటలని బయటికి వెళ్ళడం, పొలానికి వెళ్ళడం, జిల్లెడి చెట్టు పాలు తెచ్చుకోవటం, తాగటం జరిగింది. ఎప్పుడైతే తాగిందో ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ గర్భంలో లోపల సెప్టిక్ అయ్యి పిండం అడ్డం తిరిగి మరి ఊపిరాడక అక్కడికక్కడే మా తల్లిగారు గిద్దలూరు హాస్పిటల్లో మరణించడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజుటి వరకు శారీరకంగా నేను ఒక తల్లి లేని అనాథనే. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా విషయాన్ని గమనించాలి. మరి ఎలాంటి సందర్భంలో ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరి అలాంటి సందర్భంలో మా నాన్నగారు ఇంకా ఎక్కువగా తాగడం మొదలుపెట్టాడు, విపరీతంగా తాగడం మొదలుపెట్టాడు. అలాంటి సందర్భంలో నన్ను బ్రతికించుకోలేనటువంటి సందర్భంలో మా నాన్నగారు ఒక గవర్నమెంట్ హాస్టల్లో చేర్చారు. అక్కడ 7వ తరగతి వరకు చదువుకున్నాను. 7లో ఫెయిల్ అయిపోయాం. మళ్ళా చదువుకొని 10వ తరగతి వరకు వెళ్ళాం. 10వ తరగతిలో ఫెయిల్ అయిపోయాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే 10వ తరగతి ఫెయిల్ అయిపోయి ఇంటికి వచ్చామో మా తల్లిగా మరి మా నాన్నగారు ఒక ఇంటికి రాగానే 3 గాడిదలను కొనియడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆ 3 గాడిదలు కొనిచ్చాడో ఇక నల్లమల్ల కొండల్లో కొండకట్టలు తోలుకుంటూ బ్రతుకుతూ వచ్చాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, విషయాన్ని గమనించాలి. మాకు నల్లమల్ల కొండ చాలా దగ్గర సమీపమైనటువంటి ప్రాంతం, చాలా సమీపమైనటువంటి ప్రాంతం. ఆ కొండలలో కొండకట్టలు తోలుకొని బ్రతుకుతూ ఉండేవాళ్ళం.
ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో మేము ఏమైనా ఎలక్కాయలు, పిక్కికాయలు, ఉసిరికాయలు, మారేడుకాయలు ఇలాంటివి తెచ్చుకొని కాలం గడుపుకుంటుండే వాళ్ళం. సీజన్ బట్టి గాడిదల మీద కొండకట్టెలు తోలుకుంటుండే వాళ్ళం, మాడపాకులు తెచ్చుకుంటే వాళ్ళం. ఇలాంటి సందర్భంలో మరి ఇలాంటి సందర్భంలో ఓ రోజు నేను మా నాన్నగారు ఇద్దరము కొండకు వెళ్ళాం. వెళ్ళి కొండల్లో కొండకట్టెలు తోలుకున్నాం. కొండకట్టెలు నరుక్కొని గాడిద మీద ఎత్తుకొని తీసుకొని వచ్చేటప్పుడు మాకు తీసుకుపోయినటువంటి వాటర్ అయిపోయాయి. ఎప్పుడైతే ఆ వాటర్ అయిపోయాయో గొంతంతా కూడా ఎండకపోవటం ప్రారంభించింది. అంటే గుటిక వేయలేనటువంటి పరిస్థితి, అంత భయంకరమైనటువంటి ఎండ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాలి. ఎప్పుడైతే ఎప్పుడైతే తీసుకుపోయిన వాటర్ అయిపోయాయో ఇంకా నేను నడవలేను నాన్న అని ఆడ కూర్చుంటుంటే మా నాన్నగారు, లేదురా, నీళ్లు లేక గొంతు ఎండకపోయి చచ్చిపోయినటువంటి వారు బోలెడు మంది ఉన్నారు, ఇక్కడ మంది ఎవరు కూడా ఇక్కడ బ్రతకలేదు, చాలా మంది గొంతు ఎండకపోయి చచ్చిపోయారని చెప్పినప్పుడు మరి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మా నాన్న నా చేయి పట్టుకొని 2 కొండల మధ్య లోయలోనికి తీసుకొని వెళ్ళారు. ఆ 2 కొండల మధ్యలో ఉన్న లోయలో ఎప్పుడో వర్షాకాలం పడిన నీళ్లు ఆకులు పడి, పుల్లలు పడి, పురుగులు పడి పచ్చగా పసురు కట్టుకొని పోయాయి. నీ సువాసన అడవి జంతువులలో తాగి పొలిరిపోయాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నిశ్వాసన ఆ దప్పిక తట్టుకోలేక మరి ఆ నీళ్ళ మీద ఒక టవల్ వేసి, ఆ టవల్ మీద ఒక రాయి వేసి ఆ నీళ్లను పీల్చుకొని తాగడం ప్రారంభించాను. ఎప్పుడైతే పీల్చుకొని తాగామో నిశ్వాసన కలిగినటువంటి వాటరు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే పీల్చుకొని తాగామో 2 అడుగులు ముందుకు నడిచాం. 2 అడుగులు ముందుకు నడవగానే కళ్ళు తిరిగి లోపల కడుపులో విమడక పిల్లరా ఓకేని కక్కొని అక్కడికక్కడే మరి కళ్ళు తిరిగి కింద పడిపోయాం. ఎప్పుడైతే కింద పడిపోయామో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక మా నాన్నగారు ఓరుమని ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకనగా నేను మా కుటుంబానికి, మా వంశానికి ఒకే ఒక కుమారుణ్ణి, ఒకే ఒక వారసుని. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక నన్ను బ్రతికించగలిగినటువంటి సందర్భంలో ఆయన ఇక వెళ్ళి గాడిద దగ్గరికి వెళ్ళి గాడిద మీద ఉన్నటువంటి కర్రలు కిందేసి ఆ గాడిదను చెవు పట్టుకొని లాక్కుంటూ ప్రియులరా నేరుగా మరి నేను శ్రోత పిప్పడిపోయినటువంటి ఆ నీళ్ళ దగ్గరకు వచ్చాడు. మరి ఎత్తి గాడిద మీద కూర్చోబెట్టి నా ముఖమంతా తుడిసి మిగతా 3 కిలోమీటర్లు ప్రియులరా మా ఆకవీడు గ్రామానికి చేర్చాడు. ఎప్పుడైతే ఆకవీడు గ్రామానికి చేర్చాడో ఇంటికి వచ్చినాక మజ్జిగ, సోడా, నిమ్మకాయ నీళ్ళని ఏవి తాపినా కూడా వాక్యాన్ని కక్కోవడం మొదలుపెట్టాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇంకా నా పరిస్థితి కూడా భయంకరంగా ఉన్నందున ఆ యొక్క మరి హాస్పిటల్కు తీసుకొని వెళ్ళాలని మంచం మీద పెట్టుకొని ఊరు బస్ స్టాండ్కు తీసుకొని వచ్చారు. అప్పట్లో 1989, 91, 90 సంవత్సరంలో పొద్దున ఒక బస్సు పోతే సాయంత్రం ఒక బస్సు వచ్చేది. అవి కూడా ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు మారుమూల ప్రాంతానికి ఉండేవి కాదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి విషయాన్ని గమనించాలని ప్రభుపేట నేను మనవి చేస్తున్నా. ఎప్పుడైతే మా నాన్నగారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి హాస్పిటల్కు తీసుకొని వెళ్ళాలని ఆ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చారో ఒక ముసలాయన అక్కడ వచ్చారు. ఆయన అన్నాడు, అయ్యా ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టరు మరి డేవిడ్ సార్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఆ డాక్టర్ గారి పేరు రెవరెండ్ డాక్టర్ బొప్పూరి డేవిడ్సన్ గారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆయన నన్ను చూసి భయపడ్డాడు. ఎందుకనగా నా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఆయన అన్నాడు, అయ్యా నేను ఆర్ఎంపీ డాక్టర్ని, చిన్న డాక్టర్ని, మీరు ఎటులకైనా మరి గిద్దలూరు వెళ్ళాల్సిందే అని చెప్పారు. పిల్లరా లేదు సార్ బస్సు రాలేదు అది ఇది అని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మీరు సాకులలో అంటున్నారు కాబట్టి మిగిలిన అభ్యంతరం లేదంటే నేను ప్రార్థన చేస్తానన్నాడు. పిల్లరా మరి వాళ్ళు ఏదో ఒక మంత్రం చేయలేయా అన్నారు. మరి నిజమే విషయం ఏమిటంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మరి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, దిక్కు లేని వారికి నువ్వు దిక్కువయ్యా, తల్లి లేని వారికి నువ్వు తల్లివయ్యా, తండ్రి లేని వారికి నువ్వు తండ్రివయ్యా అని
ఫోన్ చేయటం ప్రియులరా, మరి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. నిజంగా నేను ఎప్పుడు వినని మాటలు, మా బజార్లో ఎప్పుడు ఆ మాటలు నేను ఎవరైనా పలుకుతుండగా కూడా వినలేదు. కానీ అలాంటి మాటలు ఆ ప్రార్థనలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, విషయాన్ని గమనించండి. ఆ సందర్భంలో మరి ఊహించని విధంగా ఆయన ప్రార్థనలో నన్ను ఒక శక్తి టచ్ చేసి వెళ్ళింది. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నాకు కనిపించని శక్తి, నేను ఊహించని శక్తి, నరాలు, కణాలు, మూలుగులు, ఇంద్రియాలు కదిలించబడ్డాయి. తట్టుకోలేనటువంటి పరిస్థితి. లాస్ట్‌కు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక మా వాళ్ళందరూ కూడా ఏడవడం మొదలుపెట్టారు. డేవిడ్ సార్ గారు అర్థం చేసుకొని వాళ్ళందరిని ఏడుపు మానిపి ప్రార్థన చేసి వాళ్ళందరిని కూర్చోబెట్టాడు. ఇంకా 2 రోజులు, 3 రోజులు అయిన తర్వాత నేను స్పృహలోకి రాగలిగి ఇక ప్రియులారా అందరిని ఇరుగు పొరుగు వారిని చూసుకోగలుగుతున్నాను. వెంటనే ఆయన ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఒక మాట అన్నాడు. "అయ్యా, మీకేం అభ్యంతరం లేదంటే మీ అబ్బాయిని ప్రతిరోజు మా ఇంటికాడికి తీసుకురమ్మని" చెప్పేవారు. ఇక ప్రతిరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళేవారు. ఆయన మంచి డాక్టర్, పైగా దైవజనుడు ఆయన. ఆయన భార్య టీచర్. ప్రియులారా అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా మరి నన్ను ఎంతో ప్రేమతో చూసుకునేటువంటి వారు. అలాంటి వారి యొక్క ప్రార్థన నన్ను దరిచేసింది, ఉద్యోగం వచ్చేటట్టు చేసింది. అంత మాత్రమే కాదు ప్రియులారా, ప్రభువును కూడా కొద్దిగా విశ్వసించగలిగినటువంటి భాగ్యంగా దేవుడు దయచేశాడు. ప్రేమిటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, వాళ్ళు ప్రార్థించిన రీతిగా పదో తరగతి పాస్ అయిపోయాం. వాళ్ళు ప్రార్థించినటువంటి రీతిగా మరి బిఎస్ఎఫ్ అనగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఒక కానిస్టేబుల్‌గా కూడా భర్తీ అవ్వడం జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లో ఉద్యోగం చేసి ప్రియులారా ట్రైనింగ్ చేసి ప్రియులారా ఇంటికొచ్చినప్పుడు చాలామంది మరి సంబంధాలొచ్చారు. అంతకుముందు మన ఇంటికి ఎవరు వచ్చేవారు కాదు. మనల్ని ఎవరు పలకరించేవాళ్ళు కాదు. మనల్ని ఎవరు దగ్గర తీర్చేవాళ్ళు కాదు. ఎందుకనగా మాకు తల్లి లేదు. మా నాన్నకి ఆరోగ్యం బాగుండేది కాదు. మేము దిక్కులేని వారిమి. ఎవరు మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో మా అమ్మాయినిస్తాం, మా అమ్మాయినిస్తామని చాలామంది రావడం జరిగింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఇక మా అత్తగారొచ్చారు. "నాయనా, నా బిడ్డని చేసుకోమని" చెప్పారు. ప్రియులారా, ఆమెకు చెప్పాను, "మీ బిడ్డని నేను చేసుకుంటాను, కానీ బైబిల్ ప్రకారంగా అయితే చేసుకుంటానని" చెప్పాను. ఎలాగానని నేను బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, "వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. మీకు ఇష్టమైతే చూడండి, కష్టమైతే మానుకోండి" అని. అయితే మేమేం చేయాలని చెప్పారు. "మీ అమ్మాయిని తీసుకొచ్చి మా ఊర్లో వదిలిపెట్టమని" చెప్పాం. ప్రియులారా, మరి నన్ను బట్టి చాలా మంది ప్రభువుని నమ్ముకున్న కుటుంబాలున్నారు. మరి అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా ఆకవిడి గ్రామంలో 1997 మే నెల 20వ తారీఖున అన్యుల మధ్యలో ఒక వివాహం, పరిశుద్ధమైన వివాహం జరిగింది అంటే అది దేవుడు పాల్ కిషోర్‌తోనే ప్రారంభించాడు. ఆ తర్వాత ఎంతో మంది పెళ్లిళ్ళు చేశాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అది కూడా అన్యులను, ప్రభువుని గుర్తెరిగినటువంటి వారు, చాకలోలను, మంగళోలను ప్రభువులోనికి నడిపించగలిగాం. అందరూ కూడా మ్యారేజ్‌లు చేసుకుంటూ వెళ్తూ వచ్చారు. ఇంతవరకు దేవుని నమ్ముకుంటే రోగం పోతది, దేవుని నమ్ముకుంటే ఉద్యోగం వస్తది. ఈ స్థితిలోనే నేను పెరిగాను. అయితే ప్రియులారా, ఈరోజు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో బహుబలంగా వాడబడటానికి, ఇంత విస్తారమైన సేవ చేయడానికి గల కారణం ఏంటో చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఆల్రెడీ చాలా బిజీలో ఉన్నాను. అయినప్పటికీ అయ్యగారికి మాట ఇచ్చినటువంటి మేరకు ఈరోజు ఒప్పుకున్నట్టుగా సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నాను. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, జమ్మూ కాశ్మీర్లో 2001వ సంవత్సరంలో అమర్నాథ్ యాత్ర అని జరుగుతుంటే, ఆ అమర్నాథ్ యాత్రకు మా బెటాలియన్ మొత్తం ఎస్కార్ట్‌గా అక్కడ వేశారు. మా బెటాలియన్ స్కోర్ 1243 మంది. సెలవు నుండి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు కాక ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆ అమర్నాథ్ యాత్ర అంటే ఒక గుహలో ఐస్ పడుతుంటుంది. ఆ ఐస్‌ను ఇదే శివలింగం అని అందరూ పూజ చేయడానికి వస్తారు. మరి వారి భక్తులు వస్తుండగా వారికి ప్రొటెక్షన్ మేము ఇస్తూ ఉండేవాళ్ళం. అయితే ఒకరోజు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఊహించిన విధంగా బ్రిడ్జి కింద ఎప్పుడు పెట్టిండో తీవ్రవాది బ్రిడ్జి కింద బాంబు పెట్టాడు. మేము ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు ముందుకు వెళ్ళాలన్నా, 100 కిలోమీటర్లు బ్యాక్ వెళ్ళాలన్నా ముందు రోడ్ చెకింగ్ చేసుకుంటాం. ఆ తర్వాతనే వాహనాలు బయలుదేరుతాయి. అంటే కాశ్మీర్ పరిస్థితి 1995 నుండి 2001 వరకు భయంకరమైనటువంటి పరిస్థితి. ఎక్కడ బాంబు ఉంటుందో, ఎక్కడ టెర్రరిస్టులు ఉంటారో, ఎక్కడ ఉగ్రవాదులు ఉంటారో, ఎక్కడ తీవ్రవాదులు ఉంటారో కూడా తెలియదు. అలాంటి స్థలాల్లో ఉద్యోగం చేస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు పెట్టండి, బ్రిడ్జి కింద బాంబు పెట్టి కూర్చున్నాడు తీవ్రవాది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ నుండి మేము ఎప్పుడైతే బయలుదేరామో ప్రియులారా, నేను ఉన్నటువంటి బండి ప్రియులారా, నాతో పాటు ఉన్న 5 మంది సిపాయిలు, నేను 6 మందిని ఆ బ్రిడ్జి దాటి ముందుకు వచ్చాం. రెండవ వాహనం బ్రిడ్జి మీదకి రాగానే దూర ప్రాంతంలో ఉన్న తీవ్రవాది రిమోట్ తీసుకుని వస్తే ఢారమని ముక్కలై, తుంటలై, గాలిపటాలై తిరుగుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి డోమని ఎప్పుడైతే పగిలిందో ముందున్న వాళ్ళ ముందు దింకాం, వెనకున్న వాళ్ళ వెనక దింకాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముక్కలు ముక్కలైపోయారు.
మేము ముందున్న వాళ్ళం పొజిషన్ పెట్టాం కానీ తీవ్రవాది వాని పనివాడు ముగించుకొని కొండలలో పడి వాడు వెళ్ళిపోయాడు. కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, మా వాళ్ళంతా లేచి స్త్రీలను, పురుషులను, పిల్లల్ని, వృద్ధులని జమట పెట్టి కొట్టడం మొదలుపెట్టారు. అత్త మీద కోపం దుట్ట మీద చూపిస్తున్నట్లుగా. కానీ కొట్టడానికి నాకు చేతులు ఆడలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, మరి విషయాన్ని గమనించండి. నేను మరి ఆ, ఆ బాంబు బ్లాస్ట్ జరిగినటువంటి స్థలానికి ఒక 4 అడుగులేసి వెళ్తే ఆ చెయ్యి ఇతందా, ఈ కాలు ఇతందా, ఈ మొండెం ఇతందా అని గుర్తుపట్టలేకపోయాం. ముక్కలు ముక్కలైపోయారు. 6 మంది సిపాయిలు, ఒకరు బతకలేదు. ప్రేమటువంటి దేవుని బిడ్డారా, మరి ఆ బ్రిడ్జ్ కేసిన రేకులు అటు 10 ఇటు 10 ఇటు 10 ఇటు 10 4 పక్కల 4 10 40 మంది పట్టి ఎత్తుతలేని ఇనప రేకులు ఎక్స్ప్లోజ్ బాంబు పగిలి తంత ఢమ్ అని తుంటలై ముక్కలై గాలిపటాలై తిరిగాయి. ప్రేమటువంటి దేవుని బిడ్డారా, ప్రేమటువంటి దేవుని బిడ్డారా, అలాంటి సందర్భాల్లో ఏడ్చుకుంటూ ఆ ముక్కలన్నీ కూడా మరి ఏరుకుంటూ క్లోజ్ చేసుకుంటూ ఏడుస్తుండగా, యేసయ్యా నా మీద నీకెంత ప్రేమయ్యా, చిన్నతనంలోని తల్లిని కోల్పోయి అనాథగా బ్రతికినటువంటి నన్ను ఈరోజు ఈ భయంకరమైనటువంటి బాంబు బ్లాస్ట్లో నుండి కూడా చేరదీశావు ప్రభు అని ఏడుస్తూ ఉండగా, ప్రేమటువంటి దేవుని బిడ్డారా, ఎప్పుడో నా ఆత్మీయ తండ్రి, మరి ప్రేమటువంటి దేవుని బిడ్డారా, ఎప్పుడో నా ఆత్మీయ తండ్రి మైకిలు కట్టుకొని వినిపిస్తున్నటువంటి వాక్యం ఆ రోజు పరిశుద్ధాత్ముడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి అనగా, కీర్తనలు 91వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడలో విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి సాక్ష్యం ఇవ్వగలను అనేటువంటి మాట నిజమే. లోకంలో ఉన్నవన్నీ శక్తులవుతే యేసుక్రీస్తు వారు సర్వశక్తి అంటండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడలో విశ్రమించువాడు అని రాయబడింది. 5వ వచనంలో రాయబడింది, రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేసే రోగముకైనను నీవు భయపడుకుని ఉంటావు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడి అటమైపోయినా ఏ అపాయము నీ వద్దకు రాదు అనేటువంటి మాట. నిజంగా అపాయం నుండి ఆపత్కాలంలో నమ్ముకోదగిన గొప్ప సహాయకుడు అన్నట్లుగా నా దేవుడు నన్ను కాపాడాడండి. ప్రేమటువంటి దేవుని బిడ్డారా, అక్కడ నుండి తీర్మానమైంది, అయ్యా నా మీద నీకెంత ప్రేమ, అసలు నువ్వు ఎవరివి? అప్పటి వరకు దేవుని నమ్ముకుంటే ఏదో ఉద్యోగం వస్తుంది, దేవుని నమ్ముకుంటే రోగం పోతుందని తెలుసు, కానీ అసలు నువ్వెవరివి అని రాత్రింబగలు బైబిల్ చదివాను. రాత్రింబగలు యేసు నామాన్ని ధ్యానం చేశాను. ఒక లెటర్ రాస్తే బోర్డర్కు 4 రోజులకు వచ్చేది, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నప్పుడు. మరి ఈ ప్రశ్నలకని జవాబులు ఎక్కడ దొరకాలంటే యేసు నామాన్ని యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభుని ధ్యానం చేస్తే ఏ రెఫరెన్స్ ఎక్కడ ఉండేది, ఆ రెఫరెన్స్కు సమాధానం ఎక్కడ ఉండేదని పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరుస్తూ నేర్పిస్తూ వచ్చాడు. ప్రియులరా, అప్పుడు తెలిసినప్పుడు నేను ఒక పాపిని అని అప్పుడు రూపాంతరం చెందాం. ప్రియులరా, ఆ రోజు నుండి ఈ రోజుటి వరకు ఛాలెంజ్గా బ్రతుకుతున్నాను. ఇంటికి వచ్చాను, నా భార్యకి చెప్పాను, నా ఆత్మీయ తల్లిదండ్రులు డేవిడ్ సార్ గారికి చెప్పాను, నా ఆత్మీయ తల్లి విశ్రాంతమ్మకి చెప్పాను. ఓరుమని ఏడ్చి ప్రార్థన చేసి దేవుడు నేను గొప్పగా వాడుకుంటాడని ఆయన అని చెప్పారు. అంతవరకే నాకు తెలుసు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా అద్భుతం, మహాద్భుతం. మా భార్యకి చెప్పాను, మన పిల్లలు కూర్చున్నా లేచినా ప్రభువుల వారిని అభ్యాసింప చేయాలి. ఈ గత కాలము లోకస్తులతో తిరిగిన కాలాలు చాలు అని ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, బంధువుల దగ్గరికి అందరినీ కట్ చేసేసాం. శారీరక సంబంధమైన వాటన్నిటికీ చోటు ఇవ్వడం మానేశాం. దైవికంగా పెరగడం ప్రారంభించాం. 2 నెలల సెలవు వచ్చామంటే బోర్డర్లో సంవత్సరానికి 2 నెలలు సెలవు ఇస్తే విరామం లేకుండా పల్లెల్లో, పట్టణాల్లో, రాష్ట్రాల్లో దేవుని స్వార్థను ప్రకటించేవాడిని. తిరిగి మళ్ళీ సెలవు అయిపోయిన తర్వాత మళ్ళీ బోర్డర్కి వెళ్ళేవాడిని, మళ్ళా ఉద్యోగం చేసి మళ్ళీ సెలవుకి వచ్చేవాడిని. ఇలా ఉద్యోగం చేస్తున్నటువంటి రోజుల్లో, ఇలా ప్రియుల ఈ కార్యం, ఈ యొక్క బాంబులా జరిగినప్పుడు ఉద్యోగం చేస్తున్న రోజుల్లో దేవుని నమ్ముకోవటం, సువార్త ప్రకటించటం, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోయాయి. కొన్ని స్థలాల్లో సభలకు వెళ్ళినప్పుడు స్థలాలు ఇస్తే మందిరాలను కూడా ప్రారంభించాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, 22 సంవత్సరాలు ఉద్యోగం చేసి తిరిగి నేను ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నాకు గవర్నమెంట్ 20 లక్షల రూపాయలు అమౌంట్ ఇచ్చింది. ఇంకా ఉద్యోగం పరంగా సంపాదించుకున్న 2 ఎకరాల పొలం ఉంటే దాన్ని కూడా అమ్మి మొత్తం 45 లక్షలకు సౌండ్ సిస్టము, స్టేజీ, లైటింగు,
వాహనము, లారీ, కారు, సంగీతము, కెమెరా, A to Z 500 కుర్చీలు, కింద కూర్చున్న పట్టలు, ఇవన్నీ తీసుకొని 45 లక్షలు కలిగిన సామాన్ తీసుకొని పల్లెల్లో, పట్టణాల్లో, రాష్ట్రాల్లో యేసయ్య నామాన్ని ఊరేగిస్తున్నాను. ఎందుకు తెలుసా? బోర్డర్‌లో ఉన్నప్పుడు నేను మొత్తాన్ని దేవుని సేవ చేయలేకపోయాను. అది కవర్ చేయాలంటే ఇప్పటికి కూడా ఈ రోజు ఒక్కరోజు మాత్రం ఖాళీగా ఉంది. ఈ ఒక్క రోజులో కూడా ఎన్నో ఆపతులు, ఈ వాక్యం అందించడానికి కూడా, ఈ సాక్ష్యం పంచడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఇప్పుడు. కానీ ఆయన దేవుడు తప్పించాడు, దేవుడు కార్యం చేశాడు. సురక్షితంగానే ఉన్నాను. ఎవరు మరి తొందరపాటు కలవద్దు, ఎవరు కూడా భయాందోళన కూడా చెందకూడదని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రిమిటివ్ బిడ్డలారా, అయినా ఆ యొక్క శోధనను ఎదుర్కొని తిరిగి మీకు అందిస్తున్న నా దాంటి నుండి ఈ నేటి వరకు ఛాలెంజ్గా బ్రతుకుతున్నాను. అప్పటి నుండి పిల్లలు ఎప్పుడైతే ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఈ శరీరానికి వాల్యూ లేదని నేను ఈ శరీరాన్ని అలంకరించటం మర్చిపోయాను. ఈ ఎంటికలు రంగేయడం మానిపోయాను. ఈరోజు రిటైర్డ్ అయి 10 ఏళ్ళు అవుతుంది. కాళ్ళకు చెప్పులు లేకుండా పల్లెల్లో, పట్టణాల్లో, రాష్ట్రాల్లో ప్రియులారా, ఎండైనా, గాలైనా, వానైనా, రాయైనా, రప్పైనా తిరిగి సేవ చేస్తూనే ఉన్నాం. ఇంకా మీరు యూట్యూబ్లో పాస్టర్ పాల్ కిషోర్ అని గిన మీరు గిన చూడగలిగితే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రియులారా, ఇప్పుడు కూడా కోయిలకుంట్లకు వెళ్ళి పోస్టర్ రిలీజ్ చేసి వస్తూ ఇప్పుడు బండి ఆపుకొని ఒక సైడున మీకు వాక్యం చెప్తున్నాను. ఈ రాత్రి బయలుదేరితే తెల్లవారికి నేను చీమకుర్తి వెళ్ళాలి. రేపు 15, 16, 17 తారీఖుల్లో చీమకుర్తిలో యేసు ప్రభు నామధ్యాన మహోత్సవాలను సభలు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ఇప్పటికి కొన్ని వందల మీటింగ్లు చేశాం. ఇచ్చిన డేట్లు అయితే వేలల్లో ఇచ్చాం. ఇంకా ఈ జూమ్ కాల్లో కూడా ఎవరికి ఇవ్వలేదు, చాలా తక్కువ మందికి ఇచ్చాను. కానీ అయ్యగారు అడిగిన మీరు ఈ ఒక్కరోజు కూడా ఎందుకు మిస్ అవ్వాలని ఈ కొద్ది టైంని కూడా మీకు కేటాయించి ఇస్తున్నాను. అంటే నేను గొప్పోడని కాదు, నాకు ఇచ్చిన సమయాన్ని నేను కనుమూసే లోపల ఏ విధంగానైనా ఆయన రాజ్యస్వ వార్తను ప్రకటించాలన్నటువంటి గొప్ప తీర్మానంతో చేస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నన్ను ఆదరించి, నన్ను భద్రపరిచి, నన్ను చేరదీసి, నన్ను రూపాంతరం చేసి నిలవరమైన పట్టణంలో స్థానం ఇవ్వడానికి ఎదురు చూస్తున్న యేసుక్రీస్తు నామం ఎంత గొప్పదో మీరు గ్రహించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. నన్ను ఆదరించిన దేవుడు, నన్ను స్థిరపరిచిన దేవుడు, నన్ను బలపరిచిన దేవుడు, ప్రియులారా నన్ను వాడుకుంటున్నాను దేవుడు, మిమ్మల్ని మీ కుటుంబాలను వాడుకోగలిగిన సమర్థుడు ఆయన అని క్లారిటీగా చెప్పగలను. ప్రిమిటివ్ దేవుని ఎప్పుడో చిన్నతనములోని తల్లిని కోల్పోయి అనాథగా బ్రతికినటువంటి నా బ్రతుకును రూపాంతరం చేసిన దేవుడు, నా పాత రోత బ్రతుకులను మార్చిన దేవుడు, నిత్యం ప్రియులరా నిన్ను కాయువాడు కొనుగోడు నిద్రపోడన్న వాగ్దానం చేసిన దేవుడు, నేటి వరకు సజీవ లెక్కల్లో వచ్చి సజీవులే కదా ప్రభువా నిన్ను స్తుతించేది, ఈ దినమున నిన్ను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నానన్నటువంటి లేఖనం దేవుడు నా పక్షాన నెరవేర్చాడు. కాబట్టి ప్రిమిటివ్ దేవుని బిడ్డలారా, జూమ్ కాల్లో ఎంతమంది అయితే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా వీక్షించి వారందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయాలని, నన్ను ఆదరించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆదరిస్తాడని, నన్ను విడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా విడిపిస్తాడని, ప్రియులారా నిలవరమైనటువంటి పట్టణంలో మనకు స్థానము దక్కుతుందని ఛాలెంజ్గా చెప్పగలం. లోకస్తులతో సుఖభోగాలు అనుభవించడం కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించటం మేలని గొప్ప తీర్మానం చేసుకున్నాను. ఈరోజు 2 కుమారులు, గొప్ప సంగీతకారులు నా కుమారులు. ప్రియులారా, నా కూతురు మంచి సింగర్. ఈ మధ్యకాలంలో మ్యారేజ్ చేశాను కూతురికి. పెద్ద అబ్బాయికి మ్యారేజ్ చేయడానికి సిద్ధపాటులో ఉన్నాం. మరి ప్రియులారా, ఇలాగున లారీ సామాన్ వేసుకొని అనేక ప్రాంతాలు, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని ప్రాంతాలు మీకు చెప్తాను, ఆలోచన చేయండి. నంద్యాల, కర్నూలు, గిద్దలూరు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కనిగిరి, పామూరు, అద్దంకి, ప్రియులారా, అలాగనే వినుకొండ, మార్కాపురం, నర్సరాపేట, గుంటూరు, మాచర్ల, రాచర్ల, ప్రియులారా, మహబూబ్ నగర్, వనపర్తి, కోలాపూర్, రేపు 22, 23, 24 తారీఖుల్లో నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, ఇలా జడ్చర్ల, హైదరాబాద్, అనేక ప్రాంతాల్లో దేవుని రాజ్య సువార్తలు 3 రోజులు పెట్టి ఆయన నామాన్ని ఊరేగిస్తున్నానికి ఇలాగనే కాదు, ఇంకా ఎన్ని మీటింగ్లు పెట్టి ఆయనను ఊరేగించిన నేను నా కుటుంబం ఆయనకు రుణస్థలమే. కాబట్టి రాత్రనక, పగలనక, ఎండనక ప్రయాణం చేస్తా ఉన్నాం. ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు, కొన్ని మీటింగుల్లో రాత్రులలో వర్షం పడుతుంటే ఆ స్టేజ్ కిందనే ఉండి పిల్లలు మళ్ళా అక్కడే స్టేజ్ కింద వండుకొని తిని సాయంత్రం వర్షం ఆగుతూ మళ్ళా స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పిన రోజులు ఉన్నాయి. మీరు యూట్యూబ్లో పాస్టర్ పాల్ కిషోర్ అని చూస్తే, లేదా ఫేస్బుక్లో ప్రియులారా పాస్టర్ పాల్ కిషోర్ అని ఫేస్బుక్లో చూసిన అప్డేట్, నేను ఎక్కడ ఉంటున్నాను, ఏ స్థలాల్లో ఉంటున్నాను, ఎక్కడ డేట్ ఇచ్చాననేది మీకు ఫేస్బుక్లో తెలిసిపోతుంది. ఇంకా నా సాక్ష్యాన్ని ఈరోజు తొందరపడిన అంత సంపూర్ణంగా చెప్పలేకపోయాను. యూట్యూబ్లో మీరు చూసినట్టయితే మీరు సంపూర్ణంగా వినగలుగుతారు. నేను పాడిన పాటలు ఉన్నాయి, ఆ పాటలు కూడా మీరు వినగలుగుతారు. మరి ప్రియులారా, ఈ సందర్భంలో ఒక పల్లవి ఉచ్చారణ పాడి
నేను ముగిస్తాను. ఎవరివయ్యా నీవో నాకేమవుతావు, నా తండ్రివా కన్న తల్లివా, ఎంత ప్రేమ యేసయ్యా నా పైన నీకు, ఎంత జాలి యేసయ్యా మేమంటే నీకు, ఎంత ప్రేమ యేసయ్యా నా పైన నీకు, ఎంత జాలి యేసయ్యా మేమంటే నీకు. ఎవరివి ఎవరివి నీవెవరివి, ఎవరివి ఎవరివి నీవెవరివి, ఎవరివయ్య నీవు నాకేమవుతావు, నా తండ్రివా కన్న తల్లివా, నా తండ్రివా కన్న తల్లివా, వదకుతే బడినా గొర్రె పిల్లవై నిలిచినావు దేవా కసాయివాని ఎదుట, వదకుతే బడినా గొర్రె పిల్లవై నిలిచినావు దేవా కసాయివాని ఎదుట, మరువలేను యేసయ్యా నీ జ్ఞాపకాలు, మరువలేను యేసయ్యా నీ జ్ఞాపకాలు, నా పాపము కొరకు బలి అయిన దేవా. ఎవరివి ఎవరివి నీవెవరివి, ఎవరివి ఎవరివి నీవెవరివి, ఎవరివయ్య నీవు నాకేమవుతావు, నా తండ్రివా కన్న తల్లివా, నా తండ్రివా కన్న తల్లివా, పాప ఊబిలో పడిపోతినయ్యా ఆదరించనే నీ త్యాగ బంధము, పాప ఊబిలో పడిపోతినయ్యా ఆదరించనే నీ త్యాగ బంధము, ఉదయించనే నీ కృపణ ఎదలో, ఉదయించనే నీ కృపణ ఎదలో, మలుచుకుంటివే నీ పోలికగా, ఎవరివి ఎవరివి నీవెవరివి, ఎవరివి ఎవరివి నీవెవరివి, ఎవరివయ్య నీవు నాకేమవుతావు, నా తండ్రివా కన్న తల్లివా, నా తండ్రివా కన్న తల్లివా, ఎంత ప్రేమ యేసయ్యా నా పైన నీకు, ఎంత జాలి యేసయ్యా మేమంటే నీకు, ఎంత ప్రేమ యేసయ్యా నా పైన నీకు, ఎంత జాలి యేసయ్యా మేమంటే నీకు, ఎవరివి ఎవరివి నీవెవరివి, యేసయ్యా నా దేవా, ఎవరివి ఎవరివి నీవెవరివి, యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారే నన్ను ఆదరించి, నన్ను చేరదీసి, నన్ను భద్రపరిచి, తన బిడ్డగా తన సేవకునిగా నన్ను ఎన్నుకొని ఈరోజు అనేక స్థలాల్లో వాడుకుంటూ ఉన్నాడు. మరి ప్రియులారా, నన్ను ఆదరించిన దేవుడు, నన్ను భద్రపరిచిన దేవుడు, దైవ రాజ్యానికి నిలవరమైన పట్టణానికి స్థిరపరిచిన దేవుడు,
ఈ రాత్రి మీకు మీ కుటుంబాలకు దేవుడు దయచేయను గాక. ఈ కొద్ది వాక్యాన్ని మన వెనుకలు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. మరి అందరికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన వారందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. థ్యాంక్ యూ.